హలో అందరికీ. నేను ఫ్లేవర్డ్ రైస్ అయితే చేశాను. ఇది రెగ్యులర్‌గా మా ఇంట్లో నడుస్తూనే ఉంటది. ఎప్పుడైనా కర్రీస్, పప్పు ఏం చెయ్యకపోతే రైస్ పెట్టుకొనైతే ఇలా చేసుకుంటాను. మా ఇంట్లో అయితే అన్ని రకాల పొడిలుంటాయి. నువ్వుల పొడి, పల్లీల పొడి, శనగ పొడి, ఇంకా మునగాకు పొడి అన్ని పొడులుంటాయి గదా! ఆ పొడి అన్నీ కలిపేసుకొని రైస్‌లో అయితే ఇలా చేస్తాను. అన్ని పోపు గింజలు ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిలేసి జీలకర్ర, ఆవాలు ఏసి బాగా వేయించిన తర్వాత ఇలా అన్నీ శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ ఏసేసి ఇలా ఫ్రై చేస్తాను. మంచిగా క్రంచీగా అయిపోవాలా. అలా ఫ్రై చేసిన తర్వాత పొడి అన్నాను గదా! కరివేపాకు పొడి అది గూడా యాడ్ చేసి కొంచెం హింగువ, ఇంకొంచెం సాల్ట్, పసుపు అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ రైస్‌లో సాల్ట్ ఏసాము. ఇక్కడ గూడా కొంచెం యాడ్ చేసాము. ఇవన్నీ యాడ్ చేసాం గదా మనం. అందుకే కొంచెమే యాడ్ చేశాను. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలా పొడి అనేది. అంతా పట్టాలా ఉల్లిగడ్డ దానికి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇలా పట్టిన తర్వాత బబుల్స్ వచ్చిన తర్వాత మనం క్వాంటిటీ ఎంత కావాలో అంత చూసేసుకొని నేనైతే ఇది నైట్‌ది రైస్ మార్నింగ్ వేడి చేసి గూడా లంచ్ బాక్స్‌లో గూడా ఇస్తాను. మార్నింగ్ రైస్ పెట్టేసి ఇలా మా పిల్లలకైతే చాలా ఇష్టం. మీరు గూడా చేసుకొని చూడండి ఒక్కసారి. ఇది హెల్త్‌కి మంచిదండి. కరివేపాకు, నువ్వులు, అవిసె గింజలు అన్నీ ఉంటాయి గదా! పప్పులు అన్నీ మనం వేసుకొని పొడి చేసుకుంటాం గదా! మామూలుగా ప్లెయిన్ తినకుండా ఇలా జేసిస్తే అప్పుడప్పుడు డిఫరెంట్ టేస్ట్ ఉంటది. డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటది. అంతేనండి. ఒకసారి ట్రై జేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకోండి.